అందరికీ నమస్తే. ఇప్పుడు సరిగ్గా సమయం 10:41 అవుతుంది. చల్లగా చలి పెడుతుంది. మనం మాత్రము చిక్కటి పాలతో చక్కటి టీ వేడివేడిది తాగుతూ మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడారంలో పనుల జాతర 250 కోట్లతో అభివృద్ధి. సమ్మక్క సారల గద్దెల వద్ద భారీ క్రేన్లతో ప్రాంగణ విస్తరణ పనులు. అయితే మొత్తం కూడా సమ్మక్క సారక్క జాతర చుట్టూ కూడా మంచి బండ అంటే రాతి కట్టడంలతో లెక్క బండలను చుట్టూ కూడా పెట్టి ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. అది కాకుండా చుట్టూ కూడా 4 దిక్కుల ఆర్చులను ఎంట్రన్స్లను కూడా కొత్తగా ప్రారంభం చేస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరమ్మ మహాజాతరకు గడువు సమీపిస్తుంది. జనవరి 28 నుంచి 31 తారీఖు తేదీల్లో జరిగే జాతరకు తెలంగాణలో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. ఈసారి ఏర్పాట్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శాశ్వత ప్రాతిపదికల పనులు చేపడుతున్న క్రమంలో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తుంది. 251 కోట్లతో ఇందుకోసం కేటాయించింది. 150 కోట్లతో జాతర ఏర్పాట్లు, 101 కోట్లతో సమ్మక్క సారలమ్మ గద్దెల విస్తరణ పనులు చేపడుతున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలయ్యే అవకాశం ఉండడంతో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయా శాఖలను ఉద్దేశించింది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ అధికారి ఈ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఇక్కడ అభివృద్ధి క్రమంలో ఏం చేస్తున్నారంటే ప్రత్యేక ఆకర్షణ గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు ప్రత్యక్షంగా ఆకర్షణీయంగా నిలిచాయి. చారిత్రక కట్టడాల మాదిరిగా రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 మీటర్ల ప్రాకారం నిర్మాణం జరుగుతుంది. వీటి మధ్య 8 స్వాగత ద్వారాల ఏర్పాటు చేస్తున్నారు. 3 40 అడుగుల 5 30 అడుగులతో ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ఆదివాసీ సంస్కృత జీవన శైలి, వారి వంశానికి సంబంధించిన విషయాలను చిత్ర రూపంలో శిల్పాలను చెక్కించారు. అందరికీ నమస్తే, గుడ్ నైట్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్